హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది। ఇది మన తెలుగు సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఆరోగ్యంగా మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। అయితే ఇవాళ డే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా। వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి। గుమ్మాలకి గేట్లకి తోరణాలు కడదామని మన చెట్టుకే ఉన్న మామిడి ఆకులు తెంచుతున్నాము। అయితే ఉగాది కదా, అందుకని ఉగాది పచ్చడి కోసం అట్లనే ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నా। దానికోసం మన చెట్టుకే ఉన్న మామిడికాయ కూడా తెంచుతున్నాము। నిన్న అమ్మకి ఒక కాయ ఇచ్చాను అనమాట, నిన్న పంపించాను, మన చెట్టుదే అది। అమ్మ అక్కడ పచ్చడి చేసింది కూడా మన చెట్టుదే, ఇక్కడ మన ఇంట్లో కూడా మన చెట్టుదే అనమాట। 2 ఏళ్ళు అవుతుంది, పోయిన సంవత్సరం కూడా మన చెట్టు కాయలతోనే పచ్చడి చేసాము, ఈ సంవత్సరం మళ్ళీ మన చెట్టు దాంతోనే। తోరణాల విషయం అయితే చెప్పనవసరం లేదు, పిల్ల మొక్కగా ఉన్నప్పటి నుంచి దేవుడి గదికైనా ఆ చెట్టు ఆకులే పెడతా ఉండేవాళ్ళం। చెట్లకి మనం ఎంత పెంచినా ఎంతున్నా ఎవరు పెట్టుకున్నా వాటిని తెంచి వాటిని దేవుడికి ఉపయోగిస్తే అవి ఎంత సంతోషంగా ఫీల్ అవుతాయో, అంటే వాటి జీవితానికి అవి అనుకుంటాయి, అబ్బా చాలు కదా ఆ దేవుడి దగ్గరికి మావి చేరుతున్నాయి అని ఫీల్ అవుతాయి। అందుకే కంపల్సరీ మనము ఇంట్లో పెంచుకున్న చెట్లని దేవుడి వరకు తీసుకెళ్ళాలి। అంటే మామిడాకులు కొట్టేస్తే చెట్టు చిన్నగా అయిపోతుందేమో, చెట్టు పాడైపోతుందేమో, మామిడికాయలు తెంచితే అరే నిజానికి ఇది బాగా ముదిరింది ఇంకొక వారం ఉంచుంటే పండయ్యేది, అయినప్పటికి కూడా నేను తెంచేసాను అనమాట। ఎందుకు అంటే దేవుడికి మించింది ఏమన్నా ఉందా చెప్పండి। ఇదిగోండి ఇన్ని ఆకులు తెంచాను, అవి కూడా సరిపోలేదు। చిటి ముగ్గు వేసినావా? అదేంది మరి? చీమలు చచ్చిపోవడానికా? ఎందుకు ఎందుకు రెడ్ చీమలు చచ్చిపోవడానికా? మైలోని కొరుకుతాయనా? అట్లా గీస్తే చచ్చిపోతాయా? అవునా? ఎవరు చెప్పారు? అట్లా గీస్తే చచ్చిపోతాయా తల్లేడన్నా? ఓకే, అవును ఈరోజు పండగ, మరి నువ్వు వేస్తావా? సరే, హ్యాపీ ఉగాది। హలో అందరికి, పొద్దున్నే మీకు కనిపించిన కదా, అయితే పొద్దున్నే అన్ని పనులు చేసేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి, అంటే ఈ చీర కట్టుకొని రెడీ అవ్వలేదు అనుకోండి, వేరే డ్రెస్ వేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుళ్ళకి పూజించుకొని నైవేద్యం వండేసాను, పెద్దగా ఏం లేదు। అయితే మన చెట్టుకు తెంచాను అనమాట మామిడికాయ, మన చెట్టులోవే। సో మామిడికాయతోని మామిడికాయ పులిహోర వేసుకుందాం, రొటీన్ గా ఎప్పుడు పులిహోరే కదా, ఇవాళ మామిడికాయ పులిహోర వేసుకుందాం అనుకున్నా। సరే అది మన వాళ్ళతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా। సరే కానీ నేను ఎట్లున్నా చెప్పలేదు కదా, మీరు చెప్పేయండి। అసలు పండగ అంటేనే కొంచెం స్పెషల్ కదా, నిజానికి అమ్మ వచ్చింది కాబట్టి నన్ను కొంచెం ఈ విధంగా రెడీ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్ అయింది, అమ్మ రెడీ చేసింది। లేదు అంటే అసలు ఇవాళ కూడా నేను డ్రెస్ తోనే మీకు కనిపించేదాన్ని। తెలిసిందే కదా, పిల్లలు ఉన్నారు, ఇంత పెద్ద ఇల్లు, ఇంట్లో పనులు, పిల్లలతో వాళ్ళ పనులు అవ్వాలంటే ఈ చీర కట్టుకొని నేను కంఫర్ట్ గా చేయలేను। అసలు ఇప్పటికే నాకు ఈ చెవులు మరీ బరువుగా ఉన్నాయి, అదొక భారంగా ఉంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు పక్కన పెడదామా అన్నట్టుంది। సరే ఈ లుక్ లో మీకు కనిపిద్దామని చెప్పి ఇంకా వీడియో స్టార్ట్ చేసిన।
ఇప్పుడు నేను మీకు మామిడికాయ పులిహోర ఎట్లా చేస్తా నేను అనేది చూపిస్తా. నేననేంలే, అందరు ఇట్లనే చేసుకుంటూ ఉండొచ్చు మేబీ, కాకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ అటు ఇటుగా అవుతాయి అంతే. వచ్చేయండి చూపిస్తా కంప్లీట్ ప్రాసెస్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఏగలేదు మేబీ. జీలకర్ర ఆవాలు, మినపప్పు ఉంటే మినపప్పు కూడా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది, లేదు అంటే కూడా ఏం కాదులేండి. ప్రజెంట్ నా దగ్గర అయిపోయింది అందుకే నేను వేయలేదు. సేమ్ ప్రాసెస్ మొత్తం పులిహోర ఎట్లా చేస్తాం అట్లే చేయాలి, కాకపోతే ఇందులో నిమ్మకాయల ప్లేస్లో తురుము యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇది పెసరపప్పు, ఇది కొంచెం క్రంచీగా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో తురుము చేసుకున్న మామిడికాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కొన్ని పల్లీలు, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొద్దిగా ఎక్కువనే వేసిన మేము తిందామని. కరివేపాకు కూడా వేసుకోవాలి, ఉంటే ఇంట్లో కథమైపోయింది అందుకే వేయలేదు. ఇదిగోండి ఎల్లిపాయ కొంచెం స్మాష్ చేసి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందని మా మమ్మీ నాకు నేర్పించింది. కొంచెంసారి మా మమ్మీ చేసింది, ఎంత బాగుండేనో ఆ ఫ్లేవర్ పులిహోరలోకి టచ్ అయ్యి. పసుపు, ఉప్పు, వేసి కొంచెం కలబెట్టుకోవాలి. ఇది ఇట్లా ఏగిపోయింది కదా, ఏగిపోయినాక ఇందులో ఇట్లా మామిడికాయ తురుము యాడ్ చేయాలి. మామూలుగా అయితే ఈ స్టేజ్లో ఆపేసి మనము నిమ్మకాయ పిండుకుంటాం కదా, అలాంటి స్టేజ్లో మనం మామిడికాయ తురుము యాడ్ చేసి కొంచెం ఇది ట్రాన్స్పరెంట్గా అవుతుంది. అంటే ఒక 2-3 మినిట్స్ సరిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు, అంటే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇట్లుంది కదా, మెత్తబడిపోతుంది. మెత్తబడే వరకు ఉంచేసి అంతే ఆపేసుకోవడమే. మామూలుగా మేము ఇట్లనే ఊరగాయ కాకుండా పచ్చడి చేసుకుంటాం. పచ్చడి అంటే ఇట్లే తురిమి ఉల్లిగడ్డ వేసి, ఉల్లిగడ్డ, కారము, టమాటా కూడా యాడ్ చేస్తారు కదా మమ్మీ పచ్చడిలో. ఉల్లిగడ్డ టమాటా సూపర్ ఉంటుంది అది కూడా. అంతే, కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి చూపిస్తాం. చూసిరా ఇట్లా కొంచెం మెత్తబడుతుంది, అంతే అయిపోయింది. మామిడికాయ పులిహోర రెడీ. దీన్ని మనం అన్నంలో కలుపుకొని తినేయడమే. సూపర్ యమ్మీగా ఉంటుంది ఇది కూడా టేస్ట్. మీకు తెలుసుండొచ్చు మేబీ, తెలుసు తెలీదో కామెంట్ చేయండి. తర్వాత వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. దేవుడికి నేను చేసిన నైవేద్యాలు ఇవే: సుఖీ ఉండలు, పాయసము, పులిహోర, ఉగాది పచ్చడి. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది, బయట తులసమ్మ దగ్గర, లోపల దేవుళ్ళ దగ్గర. మన వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. మన తెలుగు సంవత్సరంలో ఇదే ఫస్ట్ న్యూ ఇయర్ అంటారు, అంటే మన న్యూ ఇయర్ ఇక్కడి నుంచి మొదలవుతుంది అంటారు. మేము అది బాగా నమ్ముతాము. అయితే ఈ సంవత్సరం మీకు ప్రతి సంవత్సరం కన్నా మంచిగా ఉండాలని, అంటే మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని, మీకు ఏది మంచో అది ఆ దేవుడు మీకు అందివ్వాలని, మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ ఉగాదికి 60,000 మంది ఉండే. ఆ రోజు నేను అసలు మర్చిపోలేను. ఆ రోజు నాకు అది ఎంత గొప్ప అచీవ్మెంట్ లా ఉండేనో, ఈ రోజు అదే మన యూట్యూబ్ ఫ్యామిలీ 7 లక్షల పైన అయినారు. ఇట్లనే మన ఫ్యామిలీ పెరుగుతూ ఉండాలని ఈ రోజు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోయిన సంవత్సరం ఎంతైతే బాగా కలిసి వచ్చిందో, ఈ సంవత్సరం కూడా నాకు మీకు అట్లే కలిసి రావాలని నేను ఆ హనుమాన్ని కోరుకుంటున్నాను. హలో అందరికీ. అయితే పొద్దున్న నుంచి బ్లాగ్ చూసారు కదా, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఉగాది రోజు ఆ దేవుడి దర్శనం లేకపోతే ఎట్లా చెప్పండి, అందుకని టెంపుల్ వెళ్తున్నాము, హనుమయ్య టెంపుల్కి. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. ఇదిగో నా చిట్టి తల్లి, మా వారు, వెనకాల మా మమ్మీ, లక్కోడు, మా తమ్ముడు కూడా ఉన్నాడు.
డాడీ లేరు, డాడీ పని మీద వెళ్ళారు. సో డాడీ లేరు, మేము మాత్రం వెళ్తున్నాము. ఇంకా వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే హనుమయ్య టెంపుల్. నేను ఇది వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందో. పెళ్ళికి ముందు వెళ్ళిన చాలాసార్లు, పెళ్ళి తర్వాత అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా వెళ్తా. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అక్కడ హనుమయ్య వెలిసినాడు అనుకుంటా, మేబీ తెలీదు, కానీ చాలా బాగుంటుంది. అంటే లోపల అక్కడ హనుమాన్ గుడి ఒక్కటే ఉంటుంది. కొంచెం దూరంలో నాగమ్మది పుట్ట ఉంది, అక్కడ పుట్ట, ఇంకా నవగ్రహాలు ఉంటాయి కదా అవి. సో అక్కడ హనుమయ్యను ఏంటంటే 4 వైపులా హనుమయ్య ఉండి పెద్ద విగ్రహం ఉంటుంది కొండ మీద. ఇది కొండ కిందికి చూస్తే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో ఆ గాలి, ఆ ప్రశాంతత, హాయిగా అనిపిస్తుంది నాకు ఆ ప్లేస్కి వెళ్తే. అందుకే వీలైనప్పుడల్లా కొంచెం వీలు దొరుకుతుంది వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను కంపల్సరీ ఈ ప్లేస్కి వెళ్తా. వెళ్ళి కూర్చున్నప్పుడల్లా నాకు ఏదో హాయిగా అనిపిస్తుంది. ఇంక ఇవాళ ఇక్కడ ఫ్యామిలీ అందరం వెళ్ళాము. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిజానికి చాలా రోజులు అవుతుంది, అంటే 1 year బ్యాక్ ఒకసారి వెళ్ళాం అనుకుంటా. అంతకు ముందేమో చాలా ఇయర్స్ అయింది. లక్కీ చిన్నోడు అప్పుడు వెళ్ళాను, మళ్ళీ 1 year బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఈరోజు ఉగాది రోజు అక్కడికి చాలామందే వచ్చారు. మామూలుగా అయితే అంతమంది జనాలు ఉండరు ఈ ప్లేస్లో. జనాలు ఉండరు కాబట్టే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, పిల్లలు కూడా కాసేపు ఆడుకున్నట్టు ఉంటుంది, గుడికి వెళ్ళినట్టు ఉంటుందని. కానీ చాలామంది జనాలు ఉండే. ఇదిగోండి ఇక్కడే ఈ హనుమయ్యనే అన్నమాట నేను చెప్పింది. అక్కడ కూర్చొని చుట్టూ అంతా చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి, ధ్యానం చేస్తూ హాయిగా ఉండే. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ని. చాలాసేపు ఉన్నాం మేము అక్కడ. పిల్లలు హ్యాపీగా ఆడుకొని చేశాక వెళ్ళాము. కానీ మరీ చిన్నపిల్లలు ఉంటే వెళ్ళడం చాలా డేంజరే. అక్కడ ఎంత బాగుంటుందో చూసేదానికి ఆ ప్లేస్, అంత డేంజర్ కూడా. అంటే ఎక్కడ పడిపోతామో అన్నంత భయంకరంగా ఉంటుంది ఆ గుట్ట. ఇక్కడ ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము, టైం స్పెండ్ చేసాము అందరము. ఉగాది రోజు కంపల్సరీ మేము ప్రతి సంవత్సరం టెంపుల్ వెళ్తాము. అట్లే ఎక్కడ వెళ్దామా అనుకున్నాము, ఇంకా ఫైనల్గా ఇక్కడ వెళ్ళామన్నమాట. ఇంక ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వరకు చాలా లేట్ అయిపోయింది. చాలా అంటే చాలా. పొద్దున్న చేసిన వంటకాలన్నీ ఓన్లీ పాయసం మాత్రమే ఉంది, పులిహోర అవన్నీ పొద్దున్నే అయిపోయినాయి. ఇంకా పిల్లలు అమ్మ బర్గర్ తింటా అంటే ఇంకా వాళ్ళ నాన్న పిల్లలిద్దరికి బర్గర్లు ఆర్డర్ చేశారు. వెజ్జే, ఎందుకంటే ట్యూస్డే రోజు మేము నాన్ వెజ్ ఏం తినం కాబట్టి ఇంకా వెజ్జే చేసుకున్నారు. వెజ్ బర్గర్స్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నారు. నేను పెద్దగా ఏం తినను, వెజ్ ఉన్న రోజు పెద్దగా తినను నేను, అసలు మోస్ట్లీ తినను. పొద్దున కూడా ఏదో ప్రసాదం అంటే ప్రసాదం లాగానే రుచి చూశాను, ఏదో కొద్దిగా, అంతేగాని ఫుల్గా ఏం తినలేదు. ఇంక ఇప్పుడు కూడా నాకేం వద్దని చెప్పా. అందుకే మా వారికి ఒక బర్గర్, పిల్లలిద్దరికి బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నాం. టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చాము, లేట్ అయిపోయింది. ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకున్నారు పిల్లలు. ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఏమో అసలు ఏం తీసానో ఏమో నాకైతే ఏం తెలీదు. మధ్యలో ఇంకా డే మొత్తం అనుకోండి, మార్నింగ్ టు నైట్ వరకు. ఇప్పుడు టైం నియర్లీ 8 hours వస్తుంది, 7:50 టైమ్. మార్నింగ్ టు నైట్ వరకు వ్లాగ్. మధ్యలో వీలున్నప్పుడు తీసాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ తీయాలా చెప్పండి.